చినిగిపోయిన క్లాత్‌తో పిల్లలకి షార్ట్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అందుకోసం క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని పొడవు 14 పైన 2 ఇంచెస్ బెల్ట్ కోసం కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వెడల్పు వచ్చే వరకు 10 అయితే తీసుకున్నాను. అలాగే నడుము లూజ్ వచ్చే వరకు 8 అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు కిస్తా పొడవు వచ్చే వరకు 7½ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా 7½ తీసుకున్నాక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనము కిస్తా రౌండ్ అనేది ఇలా అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ లూజ్ కోసం 8 అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కిస్తా దగ్గర నుంచి కింద కాల్ లూజ్ వరకు ఇలా అనేది డ్రా చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఇప్పుడు దేనికి అది సపరేట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇలా క్లోజ్ ఉన్నది కూడా ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్నాక చూడండి మనకు కటింగ్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు బెల్ట్ కోసం ఎలాస్టిక్ నేనైతే 17 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు కిస్తాలు 2 అనేది ఇలా జాయింట్ అనేది చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. 2 వైపుల కిస్తాలు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ అనేది చేసేసాక ఇప్పుడు మనము చూడండి నడుము బెల్ట్ కోసం అయితే మనము 2 ఫోల్డింగ్స్ అనేది ఇలా అనేది రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కలిపేయకూడదండి. 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది వదిలేయాలి. ఆ గ్యాప్లో నుంచి మనము ఎలాస్టిక్ అనేది లోపల పెడతాం కాబట్టి ఆ గ్యాప్ అనేది వదిలేయాలి. చూడండి ఇలా అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు కాళ్ళ దగ్గర కింద కాళ్ళ దగ్గర అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు 2 అనేది జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము గ్యాప్ అనేది ఉంచుకున్నాం కదండి, అందులో నుంచి చూడండి ఎలాస్టిక్ అనేది నేను ఇలా అయితే ఎక్కిస్తున్నాను. చూడండి ఎలాస్టిక్ అనేది ఒక పిన్నీస్తోని ఇలా అయితే ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించుకున్నాక మనము అడ్జస్ట్ అనేది చేసుకొని 2 ఎలాస్టిక్లని ఇలా దగ్గరకు అనేది తీసుకొని ఒకదానిపైన ఒకటి అనేది పెట్టుకొని రఫ్ అనేది లాక్కోవాలండి. ఇలా రఫ్ అనేది లాక్కొని చూడండి రఫ్ అనేది లాక్కొని మనం ఓపెన్ ఉంచుకున్నది ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసుకొని ఈ ఓపెన్ ఉన్న దాన్ని మనము క్లోజ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా క్లోజ్ అనేది జాగ్రత్తగా ఎలాస్టిక్ పైన స్టిచ్ అనేది పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా మన పిల్లలకు మనమే షార్ట్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. వేస్ట్గా మిగిలిపోయిన క్లాత్లు పడేయకుండా. మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.